ఓకే, ఈరోజు ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ముఖ్యమైనవి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ 1992 సెక్షన్ 3 ప్రకారం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మావోయిస్ట్ మరియు రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ వాటి అనుబంధ సంస్థలపై ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది. దీనికి కారణం ఏంటంటే వామపక్ష భావజాలాన్ని ప్రచారం చేస్తూ ఘర్షణ వాతావరణాన్ని తెరదీయటం, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకి వ్యతిరేక ప్రచారం చేయటం, అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులకి నష్టం కలిగించటం, కొన్ని శాంతి భద్రతలకి విఘాతం కలిగించే పరిస్థితులు ఉండటం మూలంగా వీటి మీద ఇప్పటికీ ఉన్న నిషేధాన్ని మరొక సంవత్సరం పొడిగించడం జరిగిందని చెప్పేసి పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. 2, పశుసంవర్ధక శాఖకు సంబంధించి 18/8/2021 తేదీన జారీ చేసిన జీవో నెంబర్ 217 మరియు ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జీవో 144 డేటెడ్ 8/9/2020 రద్దు కోసం చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. గత 3 దశాబ్దాలుగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ చెరువుల్ని ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్కి నామమాత్రపు లీజు మీద ఇచ్చి వారి ఆర్థిక పరిస్థితిని, జీవన ప్రమాణాలని పెంపొందించడమే కాకుండా మత్స్య సంపదని కూడా ఈ ఫిషింగ్లో నిష్ణాతులైన మత్స్యకారులకి అవకాశం కల్పించడం మూలంగా మత్స్య సంపదను కూడా పెంచడం జరుగుదనే ఉద్దేశంతో వాళ్ళకి నామమాత్రపు లీజు మీద ఇచ్చేవాళ్ళు. కానీ గత ప్రభుత్వం ఈ 2 జీవోలను ఇచ్చి నెల్లూరు జిల్లాలో దాదాపు 25,360 హెక్టార్లలో ఉన్న రిజర్వాయర్స్ కానివ్వండి, చెరువులు కానివ్వండి, వాటిని పబ్లిక్ ఆక్షన్స్కి అనుమతిస్తూ జీవోలు ఇచ్చి ఈ పేద మత్స్యకారులకి తీవ్ర నష్టం చేసిందని చెప్పేసి మనం చేస్తామని నేను. దాని మూలంగా మత్స్యకార సంఘాలు, ప్రజా సంఘాలు కోర్టులకు వెళ్ళటం ఇవన్నీ కూడా జరగడం జరిగింది. మరి కాబట్టి ఇప్పుడు ఆ జీవోలను రద్దు చేసి మళ్ళీ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్కి ఇంతకు ముందున్న విధానం ప్రకారం ఇవ్వటమే కాకుండా ఫిషరీస్ డిపార్ట్మెంట్ని ఒక కాంప్రహెన్సివ్ స్టడీ చేసి ఏ విధంగా మత్స్య సంపదని పెంపొందించాలి. ఎందుకంటే ఇటీవల కొన్ని సందర్భాల్లో మిడిల్ మ్యాన్ వచ్చి